కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవులు గురుస్వామి. ఓం సాం శరవణ భవాయ నమ. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ. ఓం శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వరాయ నమ. வெற்றிவேல் முருகனுக்கு அரோஹர, வேலாயுதப்பாணிக்கு அரோஹர, தண்டாயுதப்பாணிக்கு அரோஹர, பழனி சுப்பிரமணிய சுவாமிக்கு அரோஹர, తిరుచెందూర్ మురుగనుకు అరోహర. అరోం హర, అరోం హర, అరోం హర. ఇంత శక్తివంతంగా ఆ సుబ్రహ్మణ్య స్వామిని పఠిస్తుంటే తెలియని ఒక శక్తి లోన పెరుగుతూనే ఉంటుంది. పూర్వం తారకాసురుడు అనేక రకములుగా దేవతలను, మానవులను, సాధు పుంగవులను హింసిస్తుంటే వారు బ్రహ్మ వద్ద మొరపెట్టుకుంటే శివ పార్వతులకు జన్మించే పుత్రుడి చేతిలో వాడికి మరణం సంభవించవచ్చు. కాబట్టి ఆ శివ పార్వతుల అమోఘమైన కలయికతో ఆ కామకామేశ్వరి అనుగ్రహముతో అగ్ని తేజస్సుతో మహాశక్తివంతమైన ఓ బాలుడు, ఓ కుమారుడు, నిత్య యవ్వనుడు జన్మించే అవకాశం ఉంది. కాబట్టి ఆ తారకాసురుడి యొక్క దోషములు తొలగిపోతాయి. సూరపద్మ వధ జరుగుతుంది. ఆ సూరపద్ముడిని గురించో, తారకాసురుడి గురించో, ఇంకే అసురుడి గురించో మీరు దిగులు పడవలసిన అవసరం లేదు. దుష్టశక్తులు పుట్టుకొస్తూనే ఉంటాయి. వారిని శిక్షించడానికి భగవంతుడు అనేక రూపాలలో అవతరించడం జరుగుతుంది అని అభయం ఇచ్చాడు. ఆ తర్వాత ఆ కామకామేశ్వరి తేజస్సు ఏకమై ఆ పరమేశ్వరుడి మూడవ నేత్రం నుండి ఒక జ్యోతి వెలువడి బాలుడి రూపంలో గంగ తీసుకోవటం జరుగుతుంది. ఆ తేజస్సును, ఆ అగ్నిశక్తిని గంగ భరించలేక రెల్లు పొదలో వదిలివేయడంతో ఆయనను శరవణ భవ అని ఒక పేరుతో పిలిచారు. ఇక 6 ముఖములతో దివ్య తేజస్సుతో ఉన్న ఆ బాలుడిని, ఆ శివశక్తి కుమారుడిని ఆ కృత్తికా దేవతలు 6 దిగివచ్చి లాలించి పాలించి తల్లులుగా పెంచటం జరిగింది. ఆ ఆరుముఖేశ్వరుడు 6 దేహములతో విడిపోయి 6 తల్లుల వద్ద వారి ఒడిలోనే ఆడుకుంటూ పెరగడం జరిగింది. ఆ సుబ్రహ్మణ్య స్వామియే ఆర్ముఖ అని షష్ఠి తత్వముతో, కృత్తికా నక్షత్ర తత్వముతో, విశాఖ తత్వముతో సేనాధిపతిగా మారి అసుర సంహారం చేసుకుంటూ చివరికి సూరపద్మ అసురుడిని ఓడించాడు. ఆ అసురుడు కొన ప్రాణముతో, స్వామి, ఇంతవరకు ఎవరి దగ్గర పరాజయం పొందని నేను నీ చేత ఓడిపోవటంతో నా దేహాన్ని త్యజించి ఒక మయూర రూపంగా మారి నీకు వాహనంగా ఉండేలాగా నన్ను అనుగ్రహించవయ్యా. ఈ సూర సంహారము చేసిన తర్వాత నాకవి ఆ భిక్ష పెడితే చాలు,
నా జన్మ ధన్యమవుతుంది అని కోరేసరికి అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు తదాస్తు అని అభయం ఇవ్వటంతో ఆ సూరపద్ముడే మయూరంగా మారి ఆయనకు వాహనంగా మారాడన్నది ఈనాటికి అది పురాణగాథ. వ్యాస మహర్షి కూడా స్కంద పురాణంలో ఆ షష్ఠీ తత్వాన్ని కూడా తెలియచేశాడు. ప్రతి మాసము వచ్చే షష్ఠి సుబ్రహ్మణ్య ఆరాధనకు విశేషమైనది. కానీ మార్గశిర మాసంలో వచ్చే షష్ఠి మాత్రము సుబ్రహ్మణ్య స్వామి జన్మదినంగా అందరూ మొక్కుకుంటుంటారు. ఘనంగా తమిళనాట వేడుకలు చేసుకుంటుంటారు. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున కానీ మనం చేసుకోగలిగితే ఎటువంటి చర్మ వ్యాధులున్నా, ఎటువంటి నేత్ర వ్యాధులున్నా తప్పకుండా నయమైపోతాయి. అందుకని కొందరు సంతానం కోసం పాపం కాలసర్ప దోషముతో అల్లల్లాడిపోతుంటారు. మరికొందరు వివాహ యోగ్యము ఆ భాగ్యము లేక తప్పించిపోతుంటారు. వీటి అన్నింటికీ అనుగ్రహ దేవత కానీ ఒక చేత శూలాయుధము, మరో చేత వజ్రాయుధము, మరొక అభయహస్తము, మరొక హస్తము కటిహస్తము. ఆ దర్శన భాగ్యం మనోనేత్రములో దర్శించుకున్న వెంటనే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహముతో ఎటువంటి వారికైనా కాలసర్ప దోషములు పటాపంచలైపోతాయి. సంతాన భాగ్యం కలుగుతుంది, వివాహ యోగం కలుగుతుంది, చర్మ వ్యాధులు తొలగిపోతాయి, నేత్ర వ్యాధులు తొలగిపోతాయి. అంతేలా ముఖ్యమైన ఆరోగ్య కారకుడు ఎవరయ్యా అంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే. ఆ 6 ముఖములతో ఉన్నవాడే. అందుకనే ఆయనకు 6 క్షేత్రములు ఉన్నాయి. 6 క్షేత్రములు అతి శక్తివంతమని. అందులో పళని సుబ్రహ్మణ్య స్వామి మహాశక్తివంతమైన క్షేత్రం. అక్కడే ఆయన బ్రహ్మచారిగా వచ్చి కౌపీనముతో కైలాసాన్ని, సంసార బంధాలని అన్నింటినీ త్యజించి వచ్చాడు. విఘ్నేశ్వరుడు ముల్లోకాలు తిరిగినట్టు తల్లిదండ్రులను తిరిగి జ్ఞానఫలం అందుకున్నాడు. నాకు ముందుగా వెళ్ళిన నాకు దక్కలేదే అని కోపంతో తల్లిదండ్రుల పైన కాస్త కినుక వహించి ఈ పళని కొండపైన కేవలం బ్రహ్మచారిగా, ఓ చిన్ని కుమారుడిగా ఆ సన్యాస దీక్షతో వచ్చి నిలిచాడట. అప్పుడు అవ్వయారనే సుబ్రహ్మణ్య స్వామి భక్తురాలు ఆయనకు జ్ఞానఫలం నీకెందుకయ్యా, నువ్వే జ్ఞానఫలము, ఫలమే నీవు అని పళని అని ఆ రోజు నుండి నామకరణం చేసింది. ఫలం నీ అంటే జ్ఞానఫలమే నువ్వు, నీవే, నీకెందుకయ్యా అని హితవు పలికి ఓదార్చిందట. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆ పరమేశ్వరుడి లీలల్లో ఇదొకటి, నాకు ఆ జ్ఞానఫలం గురించి కాదు, నేను ఇక్కడ నిలబడాలి, కైలాసం నుండి రావాలి, దక్షిణాదిన నాకంటూ ఒక సేనం, దేవసేన ఏర్పరచుకోవాలని ఇక్కడికి వచ్చాను. ఈ తమిళనాట వారికంటూ ఒక కుల దైవంగా నిలవాలని ఇక్కడ కొలువయ్యాను అన్నాడట. ఆ సుబ్రహ్మణ్య స్వామిని నవపాషాణములతో బోగర్ అనే సిద్ధపురుషుడు, నా మానసిక గురువు,
నా తండ్రి గారికి ఆ గురు పరంపరలో వచ్చిన సిద్ధయోగులలో గురువులు ఉన్నారు. వారి నుండి అనుగ్రహం కలిగి సుమారు 6 ఏళ్ల వయసులోనే ఆ సిద్ధయోగులతోనే తిరగటము, ఆ పళని కొండవకు వెళ్ళటము, అక్కడ దొరికిన పాలను ఉచితంగా వచ్చింది కదా అని కుండల కొద్దీ తాగటం. నాకు ఆ చిన్న వయసులో ఆ పాలు ఏమిటో, ఆ విచిత్రం ఏమిటో, ఏదో పాలాభిషేకం చేస్తున్నారు, పాలైతే సమృద్ధిగా దొరుకుతుంది, తాగేద్దామని తాగేయటమే. ఇక ఒక్కొక్క సిద్ధయోగి నవ్వుకుంటూ పాలు కుండను నా దగ్గరికి ఇస్తే ఎంతొచ్చినా తాగేసేవాడిని. నీకు పేరుకు తగ్గట్టే, కేశవ అనే పేరుకు తగ్గట్టే ఆ కృష్ణుడి లక్షణాలే ఉన్నాయిరా. పాలు, పెరుగు, వెన్న నీకు బాగా ఇష్టం అనుకుంటానని మళ్ళీ వాళ్ళు బయటకెళ్ళి పెరుగును సృష్టించి తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో ఆ మహానుభావులు గాల్లో సృష్టించి పెరుగో, వెన్నో, మజ్జిగో ఇలా ఇచ్చేవాళ్ళు అన్నమాట. వీళ్ళు ఏదో మ్యాజిక్ షోలు అన్నీ భలే చేస్తున్నారని అనుకునేవాడిని, నవ్వుకునేవాడిని. నేను నవ్వటం చూసి మా తండ్రి గారు హెచ్చరించేవారు, ఆ విధంగా సిద్ధయోగుల దగ్గర వేళాకోళాలు ఉండకూడదు, నవ్వులాట కాదు నాన్న, నీ అదృష్టం బాగుంది కాబట్టి నా పుత్రుడిగా జన్మించావు, ఈ సిద్ధయోగులని కలిశావు, ఇక్కడున్న పాల గురించి నీకు తెలపాలి అని చెప్పి కొన్ని వివరణ ఇచ్చేసరికి ఒక 3 ఏళ్ల తర్వాత, అంటే మరికొద్ది పెరిగిన 8 ఏళ్ల వయసులో కొద్ది జ్ఞానం పెరిగిన తర్వాత, ఆలోచన విచక్షణ జ్ఞానం పెరిగిన తర్వాత ఆ సిద్ధయోగులతో పాటు ఆ పళని సుబ్రహ్మణ్య స్వామి గురించి చెబుతూ 108 మంది సిద్ధయోగులతో 3000 సంవత్సరాలు జీవించిన ఈ బోగర్ సిద్ధుడు బోగెన్ అనే పేరుతో చైనా దేశంలో అనేక మూలికా శాస్త్రములను, వృక్షశాస్త్రములను, రసవాదాన్ని అనేక రకములుగా వారికి తెలియచేస్తూ అక్కడ నుండి ఎలాంటి వైరస్లు రాకుండా ఒక అడ్డుకట్ట వేశాడు. అనేక సంవత్సరాలు అక్కడ ఉండి మన భారతదేశానికి తిరిగి రావాలని ప్రయత్నం చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత బోగర్ అన్న పేరుతో 108 సిద్ధ పురుషులను ఒక్కటిగా సమూహంగా తీసుకొచ్చి అందరి ఆలోచన ప్రకారం విశాలమైన దృక్పథంతో మానవాళి క్షేమం కోసం స్వార్థం విడిచిపెట్టి తనకంటూ ఏమీ దాచుకోకుండా అనేక పాషాణములను సేకరించి దానిని ఒక మూలికలుగా మలచి, శిల్పంగా మలచి, ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆకృతిగా చేసి తరతరాలకు అందరూ కొలిచేలాగా పాలాభిషేకం చేసిన వెంటనే ఆ పాలు వారికి ఒక దివ్యమైన ఔషధంగా, ఓషధి శక్తిగా మారాలని ఆయన ఆ ప్రక్రియను ప్రారంభించి నవపాషాణ విగ్రహ శిలని చేశాడు. ఆ 7 ఏళ్ల వయసులో నాకు నవపాషాణ విగ్రహము బోగరే కాదు, నేను కూడా చేయగలను అని ఒక బీజం పడింది. 7 ఏళ్ల వయసు నుండి ఈ 69 ఏళ్ల జీవన చిత్రయాత్రలో, సాధనలో అనేక సిద్ధ పురుషులను ఆశ్రయించి ఆ నవపాషాణాలతో ఎలా చేయాలి, ఆ విగ్రహ ప్రక్రియ ఎలా చేయాలి అని ఆలోచించి అనేక దేవతామూర్తులను ఆరాధించి అలాంటి నవపాషాణ విగ్రహము నేను చిత్రించి తయారు చేసో, విగ్రహంగా మలచో, కొలిచేలాగా ఒక ఆలయం నిర్మించాలి అని చిన్ననాటి నుండి అనుకున్నది 69 ఏళ్ల వయసు వరకు పోరాడి ఈనాటికి ఇక్కడున్న ఈ విగ్రహంగా చేయగలిగాను.
108 మూలికలను సేకరించి అందులో రోజుకొక్క మూలికను, రోజుకొక్క రుద్రాక్షను, 108 పగడములను, 108 ధాతువులను అన్నింటినీ అనేక రకాల మూలికల సమూహంతో ఈ నవపాషాణ సుబ్రహ్మణ్య స్వామిని చేసే భాగ్యం, పళని సుబ్రహ్మణ్య స్వామిని చేసే భాగ్యము, భోగర్ని ఒక శిల్పంగా మలిచే అనుగ్రహము నాకు దొరికింది. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహముతో త్వరలో ఆ షష్ఠీ నాయకుడిని మన ఆలయంలో భరణి నక్షత్ర జాతకుడు, ఆయన భోగర్ సిద్ధుడు, ఆయన చిత్రకారుడు, శిల్పి. అటువంటి శుక్ర దశలోనే ఆయన జన్మించాడు కాబట్టి ఈ కళలను కైవసం చేసుకొని విగ్రహం చేయగలిగాడు. మరొక దేవరహస్యం ఎవరికీ తెలియనటువంటిది, పళని సుబ్రహ్మణ్య స్వామి దగ్గర మొట్టమొదటి విగ్రహం ఉంది. మరొక విగ్రహం మార్స్ కుజగ్రహంలో, అంగారక గ్రహంలో భోగర్ సిద్ధుడు ఆకాశ గమనం చేసి అక్కడ పెట్టడం జరిగింది. ఇది ఒక వింత ఆశ్చర్యకరమైన విషయం. అదేమిటి, ఆ రోజుల్లో ర్యాకెట్లు లేవు, ఎటువంటి ఫ్లయింగ్ సాసర్లు లేవు, ఎలా వెళ్ళాడు అని కొందరు వితండవాదం చేయవచ్చు. అంతర్ముఖ యాత్ర, అండపిండ బ్రహ్మాండాదులన్నీ మనలోనే ఉన్నాయి. ఆ యాత్ర గనక చేయగలిగితే మనం భూమి నుండి కుజగ్రహానికి కాదు, చంద్రమండలానికి వెళ్ళవచ్చు, బుధగ్రహానికి వెళ్ళవచ్చు, జూపిటర్ గ్రహానికి కూడా వెళ్ళవచ్చు. ఆ అంతర్ముఖ యాత్ర, ఇన్నర్ ట్రావెల్ అన్నది ఏంటన్నది మరొక చిత్ర చిదంబర రహస్యంలో మీకు తెలియచేస్తాను. ఈ పళని సుబ్రహ్మణ్యేశ్వరుడిని మలిచే భాగ్యం నాకు దొరికింది. అందరికీ కొలిచేలాగా చేయాలన్నదే నా సదుద్దేశం. ఎందుకంటే నాకు ఆదర్శమూర్తి ఒక్క భోగర్ సిద్ధుడే. ఆయన ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండా సుమారు 10,000 సంవత్సరముల తర్వాతైనా మానవులకు ఆరోగ్యకరమైన ఔషధిని అందించాలని శిల్పంగా మలిచాడు. ఇప్పటికే కాదు, మరికొన్ని ప్రళయాలు వచ్చి మనిషి జీవనం భూమిపైన లేకపోయినా మరొక గ్రహాంతర వాసిగా మనుషులు వెళ్ళవలసి వస్తుందని గ్రహించి మనిషికి నివాసయోగ్యమైన గ్రహం కుజగ్రహమని తెలుసుకొని ఆ అంగారక గ్రహం పైన, మార్స్ పైన మానవ జీవనానికి అనుకూలమైన స్థలముగా నిర్ణయం ఏనాడో చేసి ఆ గుహలో, అక్కడ మార్స్ గుహలో ఒక చోట పదిలపరిచాడు. ఈనాటికి అక్కడున్న సుబ్రహ్మణ్య స్వామి ఇటువంటి ఆకృతిలోనే ఉంది. ఈనాటికి స్వేద బిందువులు ఆ విగ్రహం నుండి కిందికి పడుతూనే ఉన్నాయి. అవన్నీ మెల్లమెల్లగా చిన్ని నీటి గుంటగా మారి, ఆ నీటి గుంట కాస్త పిల్ల కాలువ అయి, ఆ పిల్ల కాలువ కాస్త ఒక కొలనుగా మారి, ఆ కొలను నుండి మరి కాస్త పెరిగి నదిగా మారి, ఆ నది మేఘావృతమై మళ్ళీ వర్షించి సముద్రములుగా జల ప్రళయం వచ్చి మనిషికి అనువైన స్థలముగా మారుతుందని ఆయన ఏనాడో గ్రహించి అక్కడ ఒక విగ్రహం పెట్టడం జరిగింది. ఈ అతి రహస్యమైన దేవరహస్యాన్ని మీకు ఈరోజు షష్ఠీ సందర్భంగా తెలియచేయాలని అది మీకు చెప్తున్నాను. అందరికీ ఆ సుబ్రహ్మణ్య అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, ఓం సాం శరవణ భవాయ నమః. శుభం. అటువంటి శక్తివంతమైన సుబ్రహ్మణ్య స్వామి స్కంద షష్ఠి, కొందరు మహారాష్ట్రలో అయితే చంపా షష్ఠి అంటుంటారు. ఆ స్కంద షష్ఠి రోజున స్కంద కవచము చదివిన, స్కంద షష్ఠి కవచము చదివిన, భుజంగ స్తోత్రము చదివిన, సుబ్రహ్మణ్య అష్టకము చదివిన,
వారికి అతి శక్తివంతమైన తరంగములు, అంటే మనలో ప్రవహించే రక్త సంబంధమైన దోషములు తొలగిపోయి శక్తి తరంగములు ఎక్కువ అవుతాయి. అనేక తత్వములతో ఆ కుమారస్వామి మన శరీరములోనే హృదయ స్థానములో ఉన్నాడు. ఆ హృదయ స్థానమే, ఆ ఆత్మస్థానమే షట్కోణ ఆకృతిగా 6 ముఖములు కల హృదయ స్థానముగా షట్కోణములోనే యం సుబ్రహ్మణ్యం అనే అక్షరముతో కొలువై ఉన్నాడు. హృదయ చక్రములో యం అనే బీజాక్షరమే శక్తివంతమైనది. అందుకనే సుబ్రహ్మణ్యం యం అనేది లయమవుతుంది. ప్రాణశక్తి కూడా అలాగే లయమవుతూ ఉంటుంది. ఆ షట్కోణమే సుబ్రహ్మణ్య స్వామి చిహ్నము. ఆ షట్కోణమే మన ఆలయ నిర్మాణం ఎలా నిర్మించాలనేదే ఆ భ్రమరాంబ అనుగ్రహంతో నాకు దొరికింది. ఆ షట్కోణ తత్వమే 18 అష్టాదశ పీఠములుగా నిర్మాణం చేస్తూ వస్తున్నాను. నా శక్తి మేరకు చిన్న చిన్నవి నిర్మించుకుంటూ వస్తున్నాను. ఆ షట్కోణ మూర్తి, ఆ షణ్ముఖుడు ఈ మార్గశిర మాసమున వచ్చే షష్ఠి రోజున ప్రసన్నుడుగా ఉంటాడు. ఆ రోజునే ఆయనకు ఇంద్రుడి కుమార్తె దేవసేనతో వివాహమైందట. ఆ షష్ఠి రోజునే కళ్యాణకరమైంది. ఆ కళ్యాణకరమైన రోజున కొందరు పుత్ర సంతానం కోసము, వివాహ భాగ్యం కోసము మొక్కుబడులు చెల్లించుకోవటానికి కావడి మోస్తుంటారు. వారి కోరికలు నెరవేరిన తరువాత వారు మోసే కావడి నుండి ఇక్కడ ఒక ముఖ్యమైన రహస్యం దాగి ఉంది. వారు మోసే కావడి నుండి, ఆ కావడి కింద నుండి ఎవరైతే వంగి ఆ స్వామికి నమస్కరిస్తూ కావడి నుండి అటువైపుకు వెళ్ళటం జరుగుతుందో, కుడివైపుకు వెళితే మగ సంతానము, ఎడమవైపుకు వెళితే స్త్రీ సంతానము, కుమార కుమారి అనే తత్వముతో పుడతారన్నది కూడా ఒక దేవరహస్యమే. అటువంటి శక్తివంతుడు ఆ శూలాయుధపాణి, ఆ దండాయుధపాణి. ఆ షష్ఠీ రోజున పూజ ఎలా చెయ్యాలి అని ఇంతవరకు కొందరికి అర్థం కాని పద్ధతిలో ఆచరిస్తూ వస్తున్నారు. కానీ ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి 6 దీపములు వెలిగించండి, 6 ముఖములకు ప్రతీకగా. కుజుడికి పరమాత్మ అంశము కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడే కాబట్టి, కుజ సంఖ్య 9 కాబట్టి 9 వత్తులు వేసి 9 దీపములు వెలిగించండి. ఈ 6 దీపములో 9 దీపములో వెలిగించి పీటకు పసుపు కుంకుమ రాసి కలశం పెట్టి కొబ్బరికాయ పెట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రము చదువుతూ, ఆ స్కంద షష్ఠి కవచము చదువుతూ, లేకుంటే ఏమీ చేయలేని పరిస్థితిలో మీకొచ్చిన చిన్న మంత్రోపదేశముతో ఓం సాం శరవణ భవాయ నమః అనుకొని 108 సార్లు, లేకుంటే 54 సార్లు, కాకుంటే కనీసం 11 సార్లైనా పఠించండి. ఎర్రటి మందార పుష్పములను ఆయనకి ఇష్టమైనవి సమర్పించండి. ఎర్రటి దానిమ్మ గింజల్ని సమర్పించండి. ఎర్రటి వస్త్రంపై పువ్వులను ఉంచి ఆ వెండి పడగతో ఉన్న సర్పాంశమును ధ్యానించండి. రాహువు కేతు దోషములు చిటికలో మాయమైపోతాయి. సంతాన భాగ్యం తప్పకుండా కలుగుతుంది. వివాహ యోగం కలిగి తీరుతుంది. ఎటువంటి చర్మ వ్యాధులున్నా తొలగిపోతాయి. మసగపారిన కళ్ళకు కూడా నేత్రశక్తి అద్భుతంగా వారికి చేకూరుతుంది. అటువంటి స్కంద షష్ఠి మహా పవిత్రమైన రోజు.
ఆ రోజు ఆలయమునకు వెళ్ళి ఆ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుంటే కూడా మనం ఆరోగ్యకరంగా, శుభకరంగా, లాభకరంగా ఉండగలం. వీలు కాకుంటే ఇంట్లో ఇటువంటి సువర్ణ చిత్రాన్ని పెట్టి ఈ కళ్యాణ స్కందగా, కళ్యాణమూర్తిగా ఆ ఆరాధించుకుంటే వారి ఇంట కళ్యాణకరమైన విషయములు ఎక్కువగా జరుగుతుంటాయి. ఆ కుమరగురు తండ్రికే ఉపదేశం చేసినవాడు కాబట్టి కుమరగురు అంటుంటారు. గుహ అంటుంటారు, అంటే గుండె గుహలలో కొలువై ఉన్నవాడు. పంచేంద్రియములు 5, ఆత్మ 1, మొత్తం 6. ఈ 6ంటికి అది దేవత ఎవరయ్యా అంటే ఆర్ముఖుడే, ఆ షణ్ముఖుడే. అటువంటి సుబ్రహ్మణ్య స్వామిని ఓం సాం శరవణ భవాయ నమః అని ధ్యానించి చూడండి. తప్పకుండా షష్ఠీ రోజున ఉపవాసం ఉండి ఒంటిపూట మీ ఆరోగ్యరీత్యా చూసుకొని ఒక పూట భోజనం చేయండి. ఆ నైవేద్యంగా ఇటువంటి దానిమ్మ గింజలు, కొబ్బరికాయ, పాలు ఇటువంటివి పెట్టండి. కావడి మోసేవారు ఒకవైపు పంచదార, మరొక వైపు పాలు పెట్టి కావడి మొక్కుబడి చెల్లించండి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఆ వళ్ళీ దేవసేన సమేతంగా ఉన్న దేవయాని అంటే దేవలోకానికి సంబంధించింది, వళ్ళి అంటే భూలోకానికి సంబంధించింది. ఆ దివి భువికి ఏకైక వారధి సారథి సుబ్రహ్మణ్యేశ్వరుడే. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడిని ధ్యానిస్తే మీ అనారోగ్య దోషములన్నీ తొలగిపోతాయి. సంతాన భాగ్యం కలుగుతుంది, వివాహయోగం కలుగుతుంది, అన్నింటా విజయం కలుగుతుంది. సేనాధిపతిగా, ఒక టీం లీడర్గా మీరు రాణిస్తారు. ఎక్కడున్నా ఒక నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకుంటారు. ఆ సుబ్రహ్మణ్య షష్ఠీ రోజున తప్పకుండా ప్రారంభించండి. అయ్యా, ఇంతకు సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వస్తుంది? కొందరేమో 6వ తారీఖు అంటున్నారు, కొందరేమో 7వ తారీఖు అంటున్నారు అని అనేక రకాల అనుమానాలు, సందేహాలు. దేహం అంటేనే సందేహమే కాబట్టి ఇటువంటి పుట్టుకొస్తుంటాయి. తిథి ఏ రోజున ఉదయం బ్రహ్మీ ముహూర్తంతో ప్రారంభమవుతుందో దానినే మనం పాటించాలి. 6వ తారీఖునే షష్ఠి ప్రారంభమవుతుంది మధ్యాహ్నం 12 గంటలకి. మరుసటి రోజు శనివారం, శుక్రవారం ప్రారంభమై శనివారం 11:05 వరకు ఈ షష్ఠి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మీరు ప్రార్థన చేసుకోవటం మంచిది. అనువైన కాలము, అద్భుతమైన కాలము, అదృష్ట కాలము 6 నుండి 9 లోపు గనక మీరు ఆలయ దర్శనము మీ గృహములోని పూజా మందిరములోనూ ఇటువంటి కళ్యాణ స్కంద చిత్రమును ఆరాధించండి. నైవేద్యంగా ఆ కొబ్బరికాయ, కందిపప్పుతో తయారు చేసినవి ఏవైనా కానీ, ఎర్ర మందారములు కానీ, ఎర్రటి దానిమ్మ గింజలు కానీ మీరు సమర్పించి, తేనె లాంటివి సమర్పించి, ఖర్జూరాలు సమర్పించి, సుబ్రహ్మణ్యేశ్వర మాకు ఆయురారోగ్యాలు ప్రసాదించవయ్యా, రక్తదోషములుంటే తొలగించవయ్యా, సంతాన దోషములు తొలగించవయ్యా, వివాహ భాగ్యం కలిగించవయ్యా, గృహయోగం కలిగించవయ్యా, ఓ సుబ్రహ్మణ్యేశ్వర, ఓ కామేశ్వరి పుత్ర, ఓ స్కంద పుత్ర, ఇలా మీరు రకరకములుగా వేడుకుంటే ఆ స్కందమాత పుత్రుడు అనుగ్రహించి తీరుతాడు. ఆ మాత అనుగ్రహమే ఆయన చేతనున్న శూలాయుధం. ఆ శూలాయుధంను కాస్త నిశితంగా పరిశీలిస్తే ఒక బిందువు ఆకారంలో ఉంటుంది. అదే సంతానోత్పత్తికి చిహ్నమైన ఒక నీటి ధార బొట్టులాగా మీకు అగుపిస్తుంది. అదే మనకు సంతాన సృష్టిని కలిగించే ఒక షష్ఠీ తత్వం. అదే ఇందులో దాగిన పరమ రహస్యం. ఆయన శూలాయుధమే సంతాన భాగ్య చిహ్నము. గర్భములోనికి ప్రవేశించే వీర్య కణములు కూడా ఆ శూలాయుధములాగానే ఉంటాయన్నది మీరు గుర్తించాలి.
ఇది ఈనాడు కాదు, ఏనాడో వేదకాలం నుండే ఉన్నది. అటువంటి వజ్రాయుధ శక్తితో, వజ్రశక్తితో, వజ్ర సంకల్పంతో ముందుకు నడిపించేవాడే, దేవతలకందరికీ సేనా నాయకుడే సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆర్ముఖ, షణ్ముఖ, వేలాయుధ, దండాయుధ, పళనిస్వామి, ఇలా మీరు ఏ పేరునా పిలిచినా పలికే ఆ దైవం తప్పకుండా అనుగ్రహించి తీరుతాడు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మీరు ఈ విధంగా పూజలు ఆచరించండి. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి కటాక్షానికి పాత్రులవుతారు. ముఖ్యంగా ఇక్కడ మరొక అద్భుతమైన సంకేతం మీకు దాగి ఉంది. ఏదో పటం పెట్టేసుకున్నాం సుబ్రహ్మణ్యాన్ని వేడుకున్నామని కాదు. అందులో ఉన్న చిత్రంలోని చిదంబర రహస్యాలను కూడా మనం తెలుసుకోవాలి. ఒక శిల్పంలోనో చిత్రంలోనో ఆరాధన చేస్తూ, ధ్యానం చేస్తూ పరిశోధన దృష్టి కూడా ఉండాలి. ఈ చిత్రంలో మీరు చూశారంటే ఆయన మయూరంపై కూర్చొని ఉన్నాడు. ఆ నవశక్తికి అధిదేవతలుగా ఆ నెమలి పింఛములు నవవర్ణములతో ఉన్నాయి. అక్కడ మయూరము ఆయనే ఒక సర్పాంశము. మళ్ళీ ఆయన మయూరము మళ్ళీ ఒక సర్పంను తొక్కిపట్టి ఉంది. ప్రతి మనిషిలో పాజిటివ్, నెగటివ్ అనే 2 సర్పాంశములు ఉంటాయి. అవే మనం అక్కడక్కడ గుళ్ళ దగ్గరనో, మరి రావి చెట్టు, మర్రి చెట్టు కిందనో నాగశిలలను ఇలా పెనవేసుకొని 8 ఆకృతిలో ఉండేవి చూస్తుంటాం. మనలోని DNA అనేది కూడా అలాగే ఉంటుంది. ఒకటి పాజిటివ్, ఒకటి నెగటివ్. ఇవి 2 ఉంటేనే సంతాన భాగ్యం కూడా కలుగుతుంది. ఇదే అందులోని పరమార్థము, యథార్థము. ఈ రహస్యాన్ని తెలుసుకొని ఆ మయూర తత్వాన్ని చూస్తూ ఆ మయూరేశ్వరుడిని, ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడిని, మాలో ఉన్న సర్పదోషాలన్నింటినీ తొక్కివేయవయ్యా, నీలాంటి మంచి కుమారుడిని పుట్టించు అని వేడుకుంటారు. అందుకనే సహస్రనామాలలో సుబ్రహ్మణ్యేశ్వరుడి పేర్లలో ఏవేవైతే ఉందో, ఈ షష్ఠి రోజున మొక్కుబడి ప్రకారంగా వారికి సంతానం కలిగితే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి పేరు కలిసి వచ్చేలాగా పేర్లు పెడుతుంటారు. సుబ్రహ్మణ్యం అనో, షణ్ముఖ అనో, స్కంద అనో పేర్లు పెడుతుంటారు. అదే అమ్మాయి అయితే కుమారి, కౌమారి ఇలాంటి పేర్లు పెడుతుంటారు. కాబట్టి ఇటువంటి అతి శక్తివంతమైన మూర్తులను ధ్యానించటంలో, రూపధ్యానం చేయటంలో ఎలాగా ఏంటన్నది మెడిటేషన్ త్రూ ఆర్ట్, రూపధ్యాన యోగా అనేది మన కేశవ యోగాలయంలో ప్రారంభించటం కూడా జరిగింది. ఇటువంటి చిదంబర రహస్యాలు ఎన్నో మరెన్నెన్నో ఉన్నాయి. మున్ముందు తెలుసుకుందాం. ఓం షణ్ముఖాయ నమః. ఓం సాం శరవణ భవాయ నమః. వెట్రివేల్ మురుగనకు కరోహర, దండాయుధప్పాని కరోహర, వేలాయుధప్పాని కరోహర. హరోం హర, హరోం హర, హర హర. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం.